ఇప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి నేర్చుకుందాం. ఓకే. ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ దాని ట్రూత్ టేబుల్. ఇది ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం ఇప్పుడు. ఇనిషియల్‌గా ఎస్ఆర్ ఎంత వాల్యూ 0 0 ఉంది. 0 0. S0 R0 0 0. Q అవుట్‌పుట్స్ Q బార్. చూద్దాం అవుట్‌పుట్స్ ఏమొస్తాయో. 0 0. ఇది Q బార్ ఇక్కడికి వస్తుంది. ఇది 0 Q బార్. నార్ గేట్ ట్రూత్ టేబుల్ ప్రకారం నార్ గేట్ ఈక్వేషన్ ఏంటి? 0 ప్లస్ Q బార్ హోల్ బార్. ఓకే. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? 0 ప్లస్ Q బార్ 0 డాట్ Q బార్ హోల్ బార్. 0 బార్ డాట్ Q డబుల్ బార్. 0 బార్ 1 ఇంటూ Q. సేమ్ Q ఏదైతే ఉందో అదే వాల్యూ ఇక్కడ ఉంది. ఓకే. ఇదే ఆన్సర్ దీనికి. నెక్స్ట్ ఏంటి? ఇది 0, ఇది Q. ఈ Qనే ఇక్కడికి వస్తుంది. ప్రీవియస్ గానే వచ్చేస్తుంది వాల్యూ. ఈ 0 ప్లస్ Q హోల్ బార్. నెక్స్ట్ ఏమైంది? డిమోర్గాన్స్ థియరం ప్రకారం 0 బార్ డాట్ Q బార్. 0 బార్ వాల్యూ 1 డాట్ Q బార్. ఆన్సర్ Q బార్. Q బార్ ఏమి ఉంది చూసారా? సేమ్ అదే స్టేట్ ఉంది. అంటే 0 0 ఇస్తే 0 1 రావచ్చు, 1 0 రావచ్చు. దీని వాల్యూ 1 ఉంటే దీని వాల్యూ 0 ఉంటుంది. దీని వాల్యూ 0 ఉంటే దీని వాల్యూ 1 ఉంటుంది. అందుకే దీన్ని XX కండిషన్. ఓకే. నో చేంజ్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి? S0 R వాల్యూ 1 0 1. ఇప్పుడు చూద్దాం. ఇది Q బార్ Q బార్ Q బార్ 1 Q బార్. ట్రూత్ టేబుల్ ప్రకారం ఏంటి? 1 ప్లస్ Q బార్ హోల్ బార్. 1 బార్ డాట్ Q డబుల్ బార్. 1 బార్ వాల్యూ ఏంటి? 0 డాట్ Q. 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో దీని వాల్యూ 0. ఇది Q. ప్రీవియస్ గా Q వచ్చింది ఇక్కడికి. ఓకే. చూసుకుందాం. ఇది Q. 0 ప్లస్ Q హోల్ బార్. 0 బార్ డాట్ Q బార్. 0 బార్ వాల్యూ 1 Q బార్. ఇండైరెక్ట్ గా ఏంటి? ఇది 0 అంటే ఏంటి? ఇది 1. ఆపోజిట్ ఉంటుంది. 0 1 వచ్చింది కదా మనకు అవుట్పుట్ అంతే. నెక్స్ట్ ఏంటి? RS 1 0 1 0. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి. ఈ వాల్యూస్ ఇక్కడ Q బార్ ఉంటుంది, ఇక్కడ Q ఉంటుంది. 0 ప్లస్ Q బార్ హోల్ బార్. 0 బార్ డాట్ Q డబుల్ బార్. 0 బార్ వాల్యూ ఎంత? 1 Q. ఓకే. Q వచ్చింది. సో ఇది Q వచ్చింది కాబట్టి ఇది ఏంటి? మనకి ఈ స్టేట్ ఏంటి మనకు తెలిస్తే దీని వాల్యూ తెలుస్తుంది. చూద్దాం ఎలాగో అది. ఓకే. 1 ప్లస్ Q హోల్ బార్. 1 బార్ డాట్ Q బార్. 1 బార్ వాల్యూ 0 డాట్ Q బార్. 0. Q బార్ 0 అంటే దీనికి ఆపోజిట్ ఏంటి? Q. ఇది వాల్యూ 1. Q1 Q బార్ 0 1 0. రిమెంబర్. ఓకే. ఇది 0 అంటే ఇది 1 ఉండాలి, ఇది 1 ఉంటే 0 ఉండాలి. ఓకే. నెక్స్ట్ 1 1 ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఏం చేద్దాం. ఇక్కడ Q బార్ వస్తుంది, ఇక్కడ Q ఉంటుంది. 1 ప్లస్ Q బార్ హోల్ బార్. 1 బార్ డాట్ Q డబుల్ బార్. 0 డాట్ Q. 0 వచ్చింది. ఇది ఆపోజిట్ ఏం రావాలి? 1 రావాలి. చూద్దాం వస్తుందో లేదో. 1 ప్లస్ Q హోల్ బార్. 1 బార్ డాట్ Q బార్. 0 డాట్ Q బార్. 0 ఇంటూ 3 0. మరి ఇది కూడా 0 వచ్చిందేంటి? 0 0 అయితే వచ్చింది. మనం ట్రూత్ టేబుల్ వచ్చిందో చూసాం. 0 0. ఇది అన్డిటర్మినెంట్ వాల్యూ. ఇది పాసిబుల్ కాదు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఎస్ఆర్ ల్యాచ్ లో. సో దానికోసం ల్యాచ్ నుంచి ఏం చేసాం? ఫ్లిప్ ఫ్లాప్కి వచ్చాం. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ చెప్తాను. ఓకే. మీకు ట్రూత్ టేబుల్ ఎలా వచ్చిందో చెప్పడానికి మాత్రం ఇది నేర్పించాను మీకు. ఓకే. మీరు చూసుకొని ట్రై చేయండి. సేమ్ ఏదైనా సరే ఇచ్చినప్పుడే మీరు చెక్ చేసుకోవడమే. అంత ఈ ప్యాటర్నే.
ఓకే. అంతే.